ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ బోని చేయని స్థానాలు. వీటిలో మొదటిగా పులివెందుల గురించి చెప్పుకున్నాం. పులివెందులలో గత 13 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ కుటుంబమే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తుంది. ఇక ఇందులో రెండోది ఎర్రగొండపాలెం. ప్రకాశం జిల్లాలో నల్లమల అడవి ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ నియోజకవర్గం ఎర్రగొండపాలెం. 1955లో ఏర్పడిన ఈ నియోజకవర్గం 1972 తర్వాత రద్దయింది. మళ్ళీ 3 దశాబ్దాల తరువాత 2009 నుంచి ఉనికిలోకి వచ్చింది. అయితే 1972 వరకు జనరల్ నియోజకవర్గంగా ఉన్న ఇది 2009 నుంచి ఎస్సీ రిజర్వ్డ్గా మారింది. కాగా 1978 నుంచి 2004 వరకు దాదాపు ఇదే పరిధిలో ఉన్న ఖమ్మం నియోజకవర్గంలో మాత్రం టీడీపీ 2 సార్లు గెలిచింది. ఒక ఉప ఎన్నిక సహా 8 సార్లు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి ఎన్నికలు జరగగా 4 సార్లు కాంగ్రెస్ పార్టీ, 2 సార్లు సిపిఐ, 2 సార్లు వైసీపీ గెలిచాయి. జగన్ క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన ఆదిమూలపు సురేష్ ఈ నియోజకవర్గంలో 2009-19 ఎన్నికల్లో 2 సార్లు గెలిచారు. అంతకుముందు 62, 67లో పూల సుబ్బయ్య ఇక్కడి నుంచి 2 సార్లు గెలిచారు. వీరిద్దరూ మినహా ఈ నియోజకవర్గంలో 2 సార్లు గెలిచిన నేతలు వేరే ఎవరూ లేరు. సిపిఐ నుంచి 2 సార్లు ఈ నియోజకవర్గంలో విజయం సాధించిన పూల సుబ్బయ్య పేరునే వెలుగొండ ప్రాజెక్టుకు పెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్కు వైసీపీ సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో గూడూరి చంద్రశేఖర్కు అవకాశం వచ్చింది. తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థిగా ఎరిక్షన్ బాబును ప్రకటించింది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడిన మరికొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. అలాంటి వాటిలో పూతలపట్టు, రంపచోడవరం, రాజాం, శ్రీశైలం ఉన్నాయి. వీటితో పాటు నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనూ టీడీపీకి విజయం దక్కలేదు. కానీ 2009లో ఇవి 2 నియోజకవర్గాలుగా ఏర్పడడానికి ముందు ఉనికిలో ఉన్న నెల్లూరు స్థానంలో టీడీపీ 83-94 ఎన్నికలలో విజయాన్ని అందుకుంది. 2009కి ముందు నుంచి ఉంటూ ఇప్పటికీ కొనసాగుతున్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ సక్సెస్ రేటు బాగా తక్కువగా ఉన్నవి ఇంకో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. అవే కోడుమూరు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాలు. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్కసారే. 85లో తెలుగుదేశం పార్టీ ఇక్కడి నుంచి సికామణి విజయం సాధించిన తరువాత ఆ పార్టీ నుంచి ఇంకెవరూ ఇక్కడ విజయాన్ని అందుకోలేదు. సికామణి 1985 తర్వాత 1994, 99, 2004లో ఈ నియోజకవర్గంలో గెలిచినప్పటికీ ఆ 3 సార్లు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో కోడుమూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పేరు ప్రకటించారు. వైసీపీ నుంచి ఆదిమూలపు సతీష్ పోటీలో ఉన్నారు. విజయవాడలో పరాజయాలు. ఇక ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్లుగా విజయం ఊరిస్తుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికలైన 1983లో ఆ పార్టీ విజయవాడ వెస్టులో గెలిచింది. ఆ తర్వాత ఇంతవరకు మళ్ళీ ఆ పార్టీకి అక్కడ గెలుపు దక్కలేదు. 1983లో బిఎస్ జయరాజు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 12 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు కాంగ్రెస్, 3 సార్లు కమ్యూనిస్టులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 సార్లు, టీడీపీ 1 సారి, ప్రజారాజ్యం 1 సారి గెలిచాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ సీటు నుంచి పోటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున షేక్ ఆసిఫ్ పేరు ప్రకటించగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ నేత సుజనా చౌదరిని ప్రకటించారు. దీంతో ఈ ఎన్నికల్లో ఈ సీటు టీడీపీ ఖాతాలో పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.